వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. పెందుర్తి నియోజకవర్గం చిన్నముసిరివాడ గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, స్థానిక కార్పొరేటర్ వసంత శంకర్ రావు, సీనియర్ నాయకులు రాజా సుధాకర్, ముక్క సంతోష్, దారపు వెంకటరమణ తదితరులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అందరికీ నమస్కారం. చిన్నముసిరివాడలో వెలిసిన బంగారం తల్లి పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు చాలామంది భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఆ బంగారమ్మ తల్లి ఆశీస్సులు మన నియోజకవర్గానికి, మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మరి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఉండాలని త్వరలోనే ఇప్పుడే కార్పొరేటర్ గారు చెప్పారు. ఈ గుడి కూడా మనం పెద్దది కట్టాలన్న ఒక సంకల్పం ఉందని, తప్పకుండా మనందరం కలిసి ఆ తల్లి గుడి పెద్ద చేసుకునే దానికి ఒకసారి కూర్చుని తప్పకుండా ప్లాన్ చేద్దాం. ఆ అమ్మవారి ఆశీస్సులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఎంతోమందికి మేలు చేస్తారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ఆయురారోగ్యాలతో మరింతమైన ప్రజాసేవలో మమేకం అయ్యే విధంగా తల్లి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ, అమ్మను కొలిసే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. చిన్నముసిరివాడలో వెలిసిన బంగారం తల్లి మార్కాపురం జిల్లా మదర్ ఇండియా మోడరన్ రైస్ మిల్ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి, ధర్నా నాయక్, జనసేన నేతలు, అలాగే శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర నాయకులు దొమ్మేటి శామ్యూల్, సాగర్ చింతలపాటి శ్రీనివాసరాజు, ఉంగరాల సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్స్ లో తాళరేవు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం అత్యంత సంతోషంగా, ఉత్సాహంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ విచ్చేసిన సాధారణ ప్రజలందరూ కూడా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే పేదల సంక్షేమం కోసం పుట్టుకొచ్చిన ఈ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మాకెంతో సంతోషదాయకం. ఈ పార్టీ అధికారం ఎలా ఉంటుందో కూడా ప్రజలు 5 సంవత్సరాలు ఆ మేలులన్నీ కూడా, సంక్షేమం అంతా కూడా అనుభవించి వారు ఎంతో సంతోషంగా ఒక 40% మంది ప్రజలు ఈ పార్టీకి ఖచ్చితంగా నిలబడి గత 3 ఎలక్షన్లుగా ఉంటూ ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ దీవించాలని, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ప్రజల సహకారాన్ని తప్పనిసరిగా కోరుతూ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పూలమాలతో ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని అత్యంత సంతోషంతో జరుపుకోవడం జరిగింది. సేవ చేయడమే ధ్యేయంగా వైఎస్ఆర్ పార్టీ ముందుకు కొనసాగుతుందని మరొకసారి తెలియజేస్తూ, అక్కడ అధికారం కన్నా ప్రజా సంక్షేమం, సేవే ముఖ్యంగా ఈ పార్టీ ధ్యేయాలుగా. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 83వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద మరోసారి అలజడి మొదలైంది. సిబిఐ అధికారులు హైదరాబాద్లోని బంజారాహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో హైకోర్టు జారీ చేసిన నోటీసులను ఆమెకు అందజేసేందుకు వెళ్లారు. అధికారులు కవిత నివాసానికి వెళ్లిన సమయంలో ఆమె అక్కడ అందుబాటులో లేరు. దీంతో సిబిఐ అధికారులు ఆ నోటీసులను ఆమె భర్త అనిల్ కుమార్ కు అందజేశారు. కాగా దీనిపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఈ నెల 16వ తేదీన విచారణకు హాజరు కావాలని సిబిఐ అధికారులు తెలిపారని, సిబిఐ నోటీసులపై మా లీగల్ టీంతో చర్చిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో బోగోలు మండలం తిప్ప సెంటర్కు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నేతృత్వంలో కూటమి నేతలు, టీడీపీ శ్రేణులు స్వాగతించడానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నారా లోకేష్ రాకతో పండుగ వాతావరణం ఏర్పడి అభిమానులు సీఎం అంటూ నినాదాలు హోరెత్తించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ నూకాలమ్మ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. దాండియా, డప్పు, కోలాటాలతో ఊరేగింపు భక్తులను ఆకర్షించింది. ఏపీ శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, టీడీపీ నాయకులు, ఇతర ముఖ్య వ్యక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. యంత విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కుంభాభిషేకం, వేద మంత్రోచ్చారణల మధ్య పూర్తయి అనంతరం భారీ అన్నప్రసాదం పంపిణీ జరిగింది. అందరికీ నమస్కారం అండి. నర్సీపట్నంలో నూకాలమ్మ కొత్త గుడికి పునఃప్రతిష్ఠ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. 10, 11, 12 తారీఖుల్లో హోమం పెట్టాం. నిష్ఠార్థులైనటువంటి పండితులు తీసుకొచ్చి 3 రోజులు హోమం చేసి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అంతేకాకుండా నిన్న మహిళలందరూ కూడా కొన్ని వేల మంది కలశాలతో పసుపు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి మరి దర్శించుకున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. చాలా వైభవంగా జరిగింది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ సంవత్సరం మైడమ్మ పండుగ కూడా ఉంది, ఏప్రిల్ 1వ తారీఖున. ఆ పండుగ కూడా నర్సీపట్నంలో ఉన్న వాళ్ళే కాకుండా మన బంధువులు, చుట్టాలు, అన్నదమ్ములు ఎంతో పైన ఉన్నట్లు అందరిని పిలిపించి ఈ మరిడమ్మ పండుగను కూడా ఏప్రిల్ 1వ తారీఖున ఘనంగా చెయ్యాలని చెప్పి మేము అంతా అనుకుంటున్నాం. దానికి కూడా అందరూ బంధువులందరూ కూడా ఎక్కడున్నా వచ్చి మైడమ్మ పండుగలో పాల్గొని పిల్ల పాపలతో వచ్చి మైడమ్మ తాలూకు ఆశీర్వాదం కూడా పొందాలని కోరుకుంటూ, మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నాకు పూర్తిగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం నీలపల్లి రామచంద్ర కాలనీ కొత్త ఆలయంలో సత్యమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 9:14 విగ్రహ ప్రతిష్ఠ చేశారు. భక్తులు మొక్కుబడులు సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కోలాటంతో ప్రదర్శనలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ అన్న సందర్భాన్ని విజయవంతం చేయవాలని కోరుతున్నాం. మా పెద్దలు గత 40 సంవత్సరాల కిందట సత్యమ్మ తల్లిని ఇక్కడ కొలిచారు. దాని ద్వారా మేమందరం, మా సత్యబాబు అన్నయ్య, మేమందరం కలిసి అమ్మవారిని అలాగా మేము ఒక్కొక్కరు అందరూ కలిసి అమ్మవారిని తలకోస చేసుకుంటూ భక్తులతో బయట విరాళాలతో అమ్మవారిని ఈ రోజున విగ్రహ ప్రతిష్ఠ జరపడానికి జరిగింది. కావున భక్తులందరూ వచ్చి మా ఊరి అమ్మవారి మండలం నీలపల్లి గ్రామంలో రామచంద్ర కాలంలో వేచి చేసి ఉన్నారు. ఈ రోజు
దైవజ్ఞులు నిర్ణయించిన మేరకు ఇవాళ 9:14 ప్రతిష్ఠా కార్యక్రమం ఏర్పాటు చేయడం ఉంది. ప్రతిష్ఠా కార్యక్రమంలో నేలపల్లి గ్రామంలోనే కాకుండా నేలపల్లి గ్రామంలో అన్ని వర్గాలు ప్లస్ జార్జీపేట యానం కొంతమంది మా యొక్క ఈ ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చి సహకరించి ఉన్నారు. వారికి కానీ ఈ రోజు మా కుటుంబాలు ఏ విధంగా అయితే ఈ అమ్మవారు చూస్తారో అదే విధంగా మా విరాళాలు ఇచ్చి సహకరించిన కుటుంబాలను కూడా అందరూ సహకారం. అలాగే సాయంకాలం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో జీఎంఆర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లోని మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మహిళల సాధన, స్వాతంత్ర్యం, విద్య, ఆరోగ్యంపై అభిప్రాయాలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మంజు, శ్రీ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరిని తీసుకొని వచ్చిండ్రు. అందరికీ కూడా నమస్కారం. మీ అందరూ అంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు, మన మహిళలు అని మీరు నిరూపించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. మన మహిళా దినోత్సవం ఎప్పుడు ఇలాగే చేసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈరోజు మీ పిల్లలను డాక్టర్లు చేయాలి, ఇంజనీర్లు చేయాలి, సైంటిస్టులు చేయాలి, స్పోర్ట్స్ లీగ్లో పంపాలి. ఈరోజు అంతరిక్షంలో మహిళలు పోతా ఉన్నారు. పైలట్లంతా మహిళలే, ఆడపిల్లలు మగపిల్లలు వేరేగా అంత సమానమే. కాబట్టి ఈరోజు పైలట్లంతా వాళ్ళే, అంతరిక్ష ప్రయాణం చేసే అంత మహిళలే, డ్రైవర్లు మహిళలే తక్కువ లేరు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని సైన్స్ ల్యాబ్లతో సహా అన్ని సమకూర్చడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా గవర్నమెంట్ పాఠశాలలన్నీ తీర్చిదిద్దడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎక్కడ పిల్లలను మీ కుటుంబాన్ని మీరందరూ ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలంటే కుటుంబం అందరూ చక్కగా ఉన్నప్పుడే మీరు వేరే దిక్కు నియోజకవర్గంగా మనం అందరం కలిసికట్టుగా ఒక పిడికిలు బిగించి మనం ముందుకు సాగాలని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి?
అయిపోయాం సంతోషం మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్ టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్ టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్ టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. కొత్త lessons నేర్పే talking tree. Cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ శిక్షణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రధాన అతిథులుగా హాజరై కొత్త సర్పంచులు, కౌన్సిలర్లకు 10 అంశాల ప్రణాళికను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. బాలాభవన్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకి, కౌన్సిలర్స్ అందరికి కూడా జిల్లా యంత్రాంగం తరఫున అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మహిళా సర్పంచులు అండ్ మహిళా కార్పొరేటర్స్ కూడా ఉన్నారు. సో వారికి డబల్ కంగ్రాట్స్. మరియు ముందుగా ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ బోత్ గ్రామ పంచాయత్ అండ్ ఆల్సో వార్డు వారికి, మీడియా ప్రతినిధులందరికీ మరియు అధికారులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలుపుతున్నాను. సో ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అంటే ఈ 10 అంశాలు ఒక్కొక్క వారం ఒక 10 రోజుల ప్రణాళికలో ఒక్కొక్క అంశానికి ఒక స్పెషల్గా డెసిగ్నేటెడ్ వారం ఇవ్వడం జరిగింది. సో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక్కొక్క అంశానికి పలానా డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ రోజుల్లో కొన్ని స్పెసిఫిక్ కార్యక్రమాలు చేయాలి. అందులో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఏం చేయాలనేది కూడా డీటెయిల్గా మీకు కరస్పాండింగ్ జిల్లా అధికారులతో మాస్టర్ ట్రైనర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఒకటి. రెండవది, ఆ వారంలో చేసేదే కాకుండా 99 రోజుల్లో కూడా చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఆ డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిన కార్యక్రమాలు. వీక్గా ఎవరైనా పిల్లలు ఉన్నారా, వాళ్ళకి ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్ ఉంటారు. సో వారికి 10వ తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16న తేదీ వరకు జరుగుతాయి. అయితే పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని అస్సలు అనుమతించబోరు.
అంటే ఉదయం 9:35 తర్వాత వచ్చే విద్యార్థులను పరీక్షకు అనుమతించబోరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ బడుల్లో 1582 సెంటర్లు, ప్రైవేటు బడుల్లో 1094 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈసారి 5,17,727 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు హాఫ్ డే విధానంలో నడుస్తున్నాయి. తెలంగాణలో కమర్షియల్ సిలిండర్ల కొరత వాస్తవమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం సరఫరా అవుతున్న వంట గ్యాస్ సిలిండర్లలో దాదాపు 86% డొమెస్టిక్ కనెక్షన్ లేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే మిగిలిన 14% మాత్రమే కమర్షియల్ అని వివరించారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరత లేదని తమ శాఖ అధికారులు వెల్లడించారని చెప్పారు. కానీ కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవమని తెలిపారు. మేము సిచ్యుయేషన్ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా గమనిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో 86% డొమెస్టిక్ సప్లై ఉంది, 14% కమర్షియల్ సప్లై ఉంది. ఈ 86% డొమెస్టిక్ సప్లైకి ఇప్పటివరకైతే ఇబ్బంది లేదు. కమర్షియల్ సప్లైలో అక్కడక్కడ మాకు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టికి వచ్చాయి. రేపు నేను చీఫ్ సెక్రటరీ గారు తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అందరినీ సివిల్ సప్లై శాఖ ఒక రివ్యూ మీటింగ్ పిలిచి వాస్తవం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అ పొజిషన్, వాట్ ఈస్ ద షార్టేజ్, ఇస్ దేర్ ఎనీ షార్టేజ్, దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మరి ప్రజల ఎవరికి ఇబ్బంది కాకుండా ముందుకు పోవాలను వేర్ ఎగ్జామిన్ సిచ్యుయేషన్. మేము సిచ్యుయేషన్ని మానిటర్ చేస్తున్నాము. ఈరోజు పరిస్థితి కూడా పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో దేవీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై పెద్ద కేకును కత్తిరించి పార్టీ జెండా ఎగురవేశారు. ఆమె మాట్లాడుతూ ఒక తండ్రి ఆశయాలను కొనసాగించేందుకు కొడుకు ఆలోచనలో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. 5 సంవత్సరాల వ్యవధిలో సీఎం వైఎస్ జగన్ పేద ప్రజలకు ఎన్నో అభివృద్ధి ఫలాలను అందించారని, ఇతర రాజకీయ నేతలు చేయలేని పనులు చేసిన ఘనత ఆయనకే దక్కిందని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలిగినటువంటి రాజకీయం, 50 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి రాజకీయం అని చెప్పుకునే నాయకులు చేయలేని ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు 5 ఏళ్ల పరిపాలనలో చేసి చూపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 2014 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన పదే గుర్తు చేసుకునేవారు, ఈరోజు మళ్ళీ 24లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుర్తు చేసుకోలేని మనిషి లేడు, ఆయన తలుచుకొని రోజు కూడా లేదు. అంత గొప్ప పరిపాలన మొదటిసారి అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా అందించారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎంత గొప్ప పరిపాలన ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రధానమంత్రి యోజన పథకం ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కుప్పం నియోజకవర్గంలోని 7 చెరువుల్లో 72,890 చేప పిల్లలను ఫిషర్ మ్యాన్ సొసైటీకి ఉచితంగా అందించారు. కేంద్రం 60% మరియు ఏపీ ప్రభుత్వం 40% భరిస్తూ చేపలను వదలడం జరిగింది. ప్రధానమంత్రి యోజన పథకం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 7 చెరువులకు మొదటి విడతగా చేపల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరింగ్ రవికుమార్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పలపనేరు పల్లాని, హెడ్ ఆఫీస్ అబ్జర్వర్ వెంకటరమణ, FCS ప్రెసిడెంట్లు కృష్ణప్ప, సెంధిల్, పుల్లయ్య పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం
ప్రధానమంత్రి మత్స్యయోజన పథకం కింద కుప్పం నియోజకవర్గంలో 77,000 చేప పిల్లల్ని ఉచితంగా మత్స్యకార సొసైటీలకి అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చినబంగారనత్నం చెరువులో 46,800 చేప పిల్లల్ని మత్స్యకార సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంటు అందరం కలిసి ఈరోజు చెరువులోకి వదలటం జరిగింది. 132 మంది సభ్యులు ఈ సొసైటీలో ఉన్నారు. అందరూ చేపలకు సంబంధించిన దాని మీద ఆధారపడి ఈరోజు బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉచితంగా చేపలు తెచ్చి గౌరవ ముఖ్యమంత్రి వారిలో వాళ్ళ జీవనానికి సహకరించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్న ఇతర సొసైటీలను కూడా బలోపేతం చేసి మత్స్యకారులు ఎవరైతే దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరి అభ్యున్నతికి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ గారికి, వాళ్ళ సిబ్బందికి, అలాగే ఇక్కడ గ్రామ నాయకులు. హైదరాబాద్లోని సైబాబాద్ ఎస్బీఐ కాలనీలో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది చేసుకుని మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇంట్లో ఉన్న మహిళ, చిన్నపిల్లలకు సురక్షితంగా బయటకు వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల దేశంలోనే అతి పురాతన 6వ ఇంజనీరింగ్ కళాశాల అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోసియంను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓయూతో మా కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది. అప్పట్లో మా తండ్రి, తమ్ముడు ఓయూ నుండి ఇంజనీరింగ్ పూర్తి చేయడం జరిగింది. ఓయూకు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి మౌలిక వసతులు కల్పించడం కొరకు 1000 కోట్ల నిధులు కేటాయించి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొఫెసర్ కుమార్, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ మాట్లాడారు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియంని ప్రారంభించడానికి నన్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ప్రొఫెసర్స్, రాధిక గారు అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మై ఫాదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్. మై బ్రదర్ ఈజ్ అన్ ఇంజనీర్ ఫ్రమ్ ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో వాళ్ళు ఆహ్వానించగానే మౌలిక సదుపాయాలు పెంచడానికి 1000 కోట్లు మంజూరు చేసి ఉస్మానియా యూనివర్సిటీని అప్గ్రేడ్ చేసి ఒక గ్లోబల్ లెవెల్ ప్రెస్టీజియస్, మరింత ఆల్రెడీ వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మరింత గొప్ప ఇన్స్టిట్యూషన్గా తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం గ్రేటర్ అండ్ గ్రేటర్ లెవెల్స్ అండ్ మస్ట్ బికమ్ టాప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్ అనేది మా ముఖ్యమంత్రి గారిది, మా ప్రభుత్వ ఉద్దేశం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా ప్రెస్టీజియస్, భారతదేశంలోనే 6th ఓల్డెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో టుడే ఐ సెడ్ ఇట్ నాట్ ఓన్లీ మస్ట్ బి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.